కమింగ్ టు జేఈబిఆర్, కొంచెం ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది. ఆ ఎగ్జామ్ 400 మార్క్స్ ఉంటుంది. దాంట్లో 200 మార్క్స్ ఆప్టిట్యూడ్, 100 మార్క్స్ డ్రాయింగ్ కి, 100 మార్క్స్ ప్యూర్ ఇంటర్మీడియట్ జేఈ మ్యాథ్స్ ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్తాను, మీ టిప్ యూ కెన్ అండర్స్టాండ్. జేఈ మ్యాథ్స్ ఎవరైతే ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుతారో ఈ మ్యాథ్స్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. బట్ ఈ ప్యాటర్న్ లో ఎవరు కూడా ప్రాక్టీస్ చేయరు. అందుకని మీరు ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ జేఈ మ్యాథ్స్ బీఆర్క్ లో చాలా టఫ్ గా వస్తుందని ఫీల్ అవుతారు. బట్ మీరందరూ లాస్ట్ ఒక 15 years క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ బీఆర్క్ మీరు ప్రాక్టీస్ చేస్తే 100% యూ విల్ ఆల్సో ఫీల్ దట్ ఈజీ. సో ఈ టిప్ మాత్రం మీరు ఫాలో అవ్వండి. 100% యూ విల్ సక్సెస్ఫుల్ ఇన్ ద జేఈ మ్యాథ్స్. ఎందుకంటే 100కి 100 స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. 100కి 60 చేస్తే యూ విల్ బి టాప్ 5 కాలేజెస్ లో ఇన్ ఇండియా యూ విల్ బి గెటింగ్ ఇంటూ. ఒకవేళ మా దగ్గర జాయిన్ అవ్వండి, 100% అష్యూరెన్స్ ఐ కెన్ గివ్ ఇట్ టు యూ. నెక్స్ట్, మీరు ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకున్నా కూడా you should go for 2 years course. That is always good. Not getting in a top college but also getting a rank, because మేము already all India 3rd rank వరకు we reached up to, and even people who got 99.9987 వాళ్ళకి ర్యాంక్ వచ్చేసి 47th rank. So imagine that difficulty it could be to get a good top 10 ranks. But there is a possibility, అంటే పాసిబిలిటీ ఉంది. సో మీరు కూడా వచ్చి జాయిన్ అవుతే శ్రద్ధగా మేము చెప్తాము, మీరు ఫాలో అవ్వండి, యూ విల్ గెట్ దోస్ ర్యాంక్స్ యాజ్ వెల్. సో జేఈబిఆర్ ప్యాటర్న్ వచ్చేసి 200 ఆప్టిట్యూడ్ లో అగైన్ 35 క్వశ్చన్స్ వచ్చేసి నాన్ వెర్బల్ బేస్ మీద ఉంటాయి, 15 క్వశ్చన్స్ వచ్చేసి వెర్బల్ బేస్ మీద ఉంటాయి. అంటే ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ ఎంసీక్యూ బేస్డ్, దానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. డ్రాయింగ్ వస్తే 2 మార్క్స్, 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ వన్ విల్ బి 50-50. One will be 2D 3D composition could be, ఒకటి మెమరీ స్కెచ్ ఉండొచ్చు. సో ఆ మెమరీ స్కెచ్ లో పోర్ట్రైట్ ఉండొచ్చు, లేదా ఒక సీన్ అడగచ్చు. వాటి మధ్యలో ఆప్షన్ కూడా ఇస్తాడు, మీరు ఏదో అదన్నా చేయండి లేదా ఇదన్నా చేయండి, ఏదో ఒక ఆప్షన్ కూడా ఇస్తాడు. సో దీని ప్రకారం మీరు రెడీ అవ్వచ్చు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళ ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది, ఒక ఫిక్స్ ప్యాటర్న్ అయితే ఉంటుంది డ్రాయింగ్ లో. బట్ మీరు మాత్రం కంపల్సరీగా 2 dimensional 3 dimensional అండ్ మెమరీ స్కెచ్ మాత్రం ప్రాక్టీస్ చేయాల్సిందే, దాంట్లో ఆప్షన్ లేదు. దాంట్లో స్కోర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ లాస్ట్ 15 years ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో తీసుకొని బాగా చదువుకోవడం. సింపుల్. ప్యాటర్న్ అర్థమైన తర్వాత దాని ప్రకారం మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసుకొని క్వశ్చన్స్ డిఫరెంట్ వెబ్సైట్స్ కి వెళ్ళి చేయాలి. అందులో కూడా మీరు డబ్బులు పే చేసి మీరు చేసుకోవచ్చు. లేదు అంటే యూ కెన్ జస్ట్ జాయిన్ అస్, విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. మెటీరియల్ దగ్గర నుంచి మాక్ ఎగ్జామ్స్ వరకు అన్ని ఇస్తాం కాబట్టి యూ డజంట్ నీడ్ డూ ఎనీథింగ్. ఓవరాల్ గా చూస్తే అదే అమౌంట్ మీరు ఎక్కడైతే బయట స్పెండ్ చేస్తారో ఇక్కడ కూడా అదే స్పెండ్ చేస్తారు, నాట్ మోర్ దాన్ దట్. కమింగ్ బ్యాక్ టు కౌన్సిలింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, నాటా కౌన్సిలింగ్ అనేది మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, లోకల్ కేటగిరీ నాన్ లోకల్ కేటగిరీ బేస్ మీద. సో లోకల్ వాళ్ళకి 85% ఉంటుంది, నాన్ లోకల్ కి 15% ఉంటుంది. సపోజ్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళి కర్ణాటకలో జాయిన్ అవ్వాలంటే 15% కోటాలో జాయిన్ అవ్వాలి. సో ఇలా సేమ్ కర్ణాటక వాళ్ళు వచ్చి మన దగ్గర జాయిన్ అవ్వాలంటే 15% కోటా. బట్ ఇంకే ఎగ్జామ్ లేదు, మీరు ఎక్కడైనా ఇండియాలో వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటే నాటా ఎగ్జామ్ రాసేసి ఇంటర్మీడియట్ లో మినిమం 50% ఉండి దెన్ యూ గో అండ్ జాయిన్ ఇన్ ద కాలేజెస్. అది కూడా ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కంపల్సరీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మంచి కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ కావాలి? మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మినిమం ఇంటర్మీడియట్ లో 90% కావాలి. అలాగే నాటా ఎగ్జామ్ లో ఈ ఇయర్ ప్రకారం అయితే 160 స్కోర్ మినిమం కావాలి. సో ఇవి రెండు ఉంటే ఒక మంచి కాలేజీలో సీట్ దొరకడానికి వీలుపడుతుంది. అదే తెలంగాణ విషయానికి వస్తే ఒకే ఒక గవర్నమెంట్ కాలేజ్, దాన్ని మనం JNFIU అంటాం, మాసప్ ట్యాంక్ దగ్గర. మిగతా అన్ని ప్రైవేట్ కాలేజెస్, దాంతో పాటు ఒక 3 ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, లైక్ గీతా, మిక్ఫై అండ్ ఓక్సేన్, దే హ్యావ్ ఇట్. సో అదే ప్రైవేట్ కాలేజ్ వస్తే వెంకటేశ్వర, వైష్ణవి, CSIAT, JBR, then Ashoka, then Aurora, JNAS, Deccan College of Architecture. సో ఈ కాలేజెస్ అన్ని ఆ లిస్ట్ కిందకి వస్తాయి. సో అందులో గవర్నమెంట్ కౌన్సిలింగ్ చేస్తుంది. సో ఈ ఇయర్ కూడా ఈ ఆగస్ట్ నుంచి కౌన్సిలింగ్ మొదలవుతాయి. సో పీపుల్ కెన్ గో అండ్ ఆప్ట్ ఫర్ ఇట్. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటంటే ముందే మనము మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, మన కుల ధృవీకరణ పత్రము, నేటివిటీ సంబంధించిన పత్రాలన్నీ ముందే తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తే దాని ప్రకారం మనకు వచ్చిన స్కోర్ ఇంటర్మీడియట్ ప్లస్ మనకు వచ్చిన నాటా స్కోర్ రెండింటిని కలిపి, ఎందుకంటే ఈ నాటా ఎగ్జామ్ రాసిన వాళ్ళ దాంట్లో ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ కి 50% వెయిటేజ్ ఉంటుంది. సో మీరు 100 మార్క్స్ కి 90% తెచ్చుకుంటే దాంట్లో హాఫ్ చేస్తారు, 45
పర్సెంటేజ్ అంటే మీ 45. దెన్ నాటా ఎగ్జామ్ కి ఏదైతే మీరు 150 తెచ్చుకుంటే లేదా 160 తెచ్చుకున్నారు దాన్ని by 4 చేస్తారు అంటే మీకు 40 వచ్చింది. సో 40 + 45 మనం ఓవరాల్ కలిపితే 85. మీ ఓవరాల్ పర్సెంటేజ్ వచ్చేసి 85% వచ్చింది. అట్లా డెసిమల్స్ ఉంటే డెసిమల్స్ లో ఉంటారు. సో ఓవరాల్ గా దీన్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ అనేది రిలీజ్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ tsbr.nic.in. దట్స్ వేర్ యూ గో ఫర్ ఇట్. ఆ ఇచ్చిన ర్యాంక్ ప్రకారం దే విల్ బి అనౌన్సింగ్ సమ్ డేట్స్. ఒక 2 రోజులు డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఈ రోజు మీరు లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ పెట్టుకొని సమ్ అరౌండ్ 1500 సమ్వేర్ దే గోయింగ్ టు చార్జ్ యూ. ఆ అమౌంట్ పెట్టేసి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. దాని తర్వాత మీకు వచ్చిన ఆప్షన్స్ 1, 2, 3 మీకున్న చాయిస్ ప్రకారం మీకున్న కాలేజ్ దాని ప్రకారం మీరు చాయిస్ చేసుకుంటారు. ఇది ఓవరాల్ గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ తెలంగాణ. సేమ్ ఇట్ గోస్ ఇన్ ఆంధ్ర. సో నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలోకి మనం వెళ్ళి జాయిన్ అవ్వాలంటే ఒకే ఒక ఆప్షన్ ఈస్ కాల్డ్ కామెడ్కే. సో కామెడ్కే అనేది ఎగ్జామ్ ఉంటుంది ఇంజనీరింగ్ వాళ్ళకి, మనకి ఎగ్జామ్ ఉండదు. కాకపోతే కామెడ్కే దానికి రిజిస్టర్ అవ్వాలి. సో మనం వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకొని ఆన్లైన్ లో వాళ్ళకి సర్టెన్ డేట్స్ కి పిలుస్తారు. విల్ గో ఫర్ గెటింగ్ వెరిఫైడ్ అవర్ సర్టిఫికేట్. సేమ్ డేట్ మీకు ఆప్షన్స్ చాయిస్ ఇస్తారు. ఆప్షన్ పెట్టుకొని వస్తారు. 3 ఆప్షన్స్ ఇస్తారు. సో దాంట్లో బెటర్ కాలేజెస్ ఇన్ కర్ణాటక ఇస్ నథింగ్ బట్ ఒకటి ఆర్వి కాలేజ్, బిఎంఎస్ రామయ్య, వడయార్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దెన్ మణిపాల్. సో ఇవి 5 కాలేజీలు ఎప్పుడు స్టాండర్డ్ గా ఉంటాయి. ఇవి కాకుండా దెర్ ఆర్ plenty of colleges which are good compared to కొంచెం తెలంగాణ కంపేర్ చేసుకుంటే. ఉన్న 3 కాలేజీలు ప్రైవేట్ కాలేజెస్ ఇన్ తెలంగాణ ఇస్ గుడ్, రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ ఓకే. సో ఈ విధంగా కంపేర్ చేసుకుంటే ఆ కాలేజ్ కొంచెం బెటర్ ఉంటాయి. బట్ ఫీజెస్ మాత్రం 3 ఇంతలు ఎక్కువ ఉంటాయి. అక్కడ మనకి ఇక్కడ ₹1,00,000 లోపల ఉంటే అక్కడ 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతాయి ఫీజులు. సో అదొకటి కొంచెం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కోర్స్ అనేది 5 years కోర్స్, నాట్ 1 year or 2 years కోర్స్. సో యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. సో 5 సంవత్సరాలు ఏం చదువుతాం మనం అంటే 3 సంవత్సరాలు బాగా చదువుతాం బుక్స్ అన్ని కలిపి. దాంట్లో కూడా 80% మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్ వర్క్స్ చేస్తూ ఉంటాం, ఫీల్డ్ విజిట్స్ చేస్తాము, ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. మిగతా 20% ఆ 30% విల్ గో విత్ బుక్ నాలెడ్జ్ తీసుకుంటాం. ఇక్కడ సీనియర్స్ అనేవాళ్ళు చాలా కీ పర్సన్స్. టీచర్స్ ఆఫ్ కోర్స్, బట్ సీనియర్స్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్లోజ్ టు యూ. సో వాళ్ళతో మంచిగా ఉండండి. నెక్స్ట్ 2 years లో అది కాలేజ్ని బట్టి ఒక కాలేజ్ మేబీ ప్రాజెక్ట్ విత్ ఎలెక్టివ్స్ అవ్వచ్చు, లేదా అప్రెంటిషిప్. మనం ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలి. అది కంపల్సరీ, అది మ్యాండేటరీ, నో చాయిస్ ఇన్ ఇండియాలో. ఇంకోటి బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఇండియా మొత్తానికి ఒకటే కోర్స్. దెర్ ఈస్ నో డిఫరెంట్ కోర్సెస్, ఎన్విరాన్మెంటల్, ల్యాండ్స్కేప్ అట్లా ఏమి ఉండదు. సో బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే వెన్ యూ గో ఫర్ మాస్టర్స్ you have landscape architecture, you have environmental architecture, you have conservation architecture, you have regular architecture, you have interior designing. Then you will go with MURP, Masters in Urban and Regional Planning, MBA in Construction Management or MBA in Project Management. ఇలా మీకు తగిన విధంగా మీరు ఎలా అయితే గ్రూమ్ అవుతూ వచ్చారో 5 years లో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటారు మాస్టర్స్ లో ఏం చేయాలి. సో ఎవరైతే బిఆర్ చేసిన తర్వాత ఎంఆర్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి కొంచెం వాల్యూ ఉంటుంది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్, చాలా మంది అడుగుతారు మా కెరియర్ పాయింట్ ఏంటి అని. మీరు బీఆర్కి ఎంఆర్క్ చేసిన తర్వాత సింపుల్ గా ఒక కాలేజ్ లెవెల్కి జాయిన్ అవ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్స్. మీకు మినిమం 50,000 సాలరీ ఎక్కడికి పోదు. దాంతో పాటు ఏంటంటే ఇంజనీరింగ్ లో కాలేజ్ లాగా టీచర్ కి వేరే జాబ్ చేసుకునే అవకాశం ఉండదు. బట్ ఇక్కడ ఆర్కిటెక్చర్ లో ఏంటంటే మీరు వర్క్ చేయాలి, టీచింగ్ చేయాలి. సో హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీరు అక్కడ నేర్చుకుంటున్నారు, అక్కడ చేస్తున్నారు, ప్లస్ ఇక్కడ చేస్తున్నారు. సో 2 విధాలుగా మీకు అమౌంట్ అయితే వస్తుంది. చాలా మంది ఆన్లైన్ లో పెడతారు మాకు జీతాలు కేవలం 30,000, 25,000 ఎందుకు వస్తాయి అంటే, ఒకటి యూఆర్ నాట్ షోయింగ్, ఈవెన్ దో యూ హ్యావ్ టాలెంట్ యూఆర్ నాట్ షోయింగ్ ఇట్ అవుట్ సైడ్ పీపుల్ కి. ఎందుకంటే యూఆర్ నాట్ గుడ్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ అనేది కీ స్కిల్ ఆర్కిటెక్చర్ లో. సో ఆ కమ్యూనికేషన్ మీరు బయటకు తీసుకెళ్లి నలుగురికి చెప్తేనే కదా మీకు మీరు ఎవరు అనేది తెలియదు వాళ్ళకి. సో ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కమ్యూనికేషన్ బాగా చేస్తారో వాళ్ళకి ఆబ్వియస్లీ దే ఎర్న్ మోర్ కంపేర్ టు ఎనీ అదర్ డిజైనర్స్. ఇంకొకటి మనము వేరే స్టేట్స్ కి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటే కర్ణాటక యాజ్ అ సెట్ కామెడ్కే, తమిళనాడు అగైన్ టీసెట్ దే హ్యావ్ ఇట్. ఎగ్జామ్ ఏం రాయము బట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. మహారాష్ట్రకి మాసెట్, గుజరాత్ అగైన్ వాళ్ళ కౌన్సిలింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ గో అండ్ పార్టిసిపేట్ ఇన్ దట్. అగైన్ ఓన్లీ లాట్ ఆఫ్ కాలేజెస్ హ్యావ్ Gujarat people have separated and then few limited seats, that 15% only we can get through.
అలాగే గుజరాత్ లో సెప్ట్ కాలేజ్ ఉంటుంది, అది టాప్ మోస్ట్ కాలేజ్ పీపుల్ హ్యావ్ కన్సిడర్డ్. దాంట్లో 40 సీట్స్ నాన్ లోకల్ అంటే నాన్ లోకల్స్ కి ఇస్తారు. అందులో కాస్ట్ ఫైనాన్స్ వీటికి ఏం సంబంధం ఉండదు, ప్యూర్ ఆన్ ద మెరిట్ బేసిస్ ఓన్లీ విల్ బి. సో అలాంటి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే యూ నీడ్ టు హ్యావ్ 95% ఇన్ ఇంటర్మీడియట్ అండ్ 170 ఇన్ నాట్, దెన్ ఓన్లీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ అందులో జాయిన్ అవ్వడానికి. చాలా కష్టంగా ఉంటుంది, బట్ అందులో జాయిన్ అయిన తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది. సో మెనీ స్టూడెంట్స్ ఆఫ్ మైండ్ అందులో చదువుతున్నారు. ప్లస్ ఇంకా కమింగ్ టు జేఈకి వస్తే మనకు ఆ కాలేజెస్ అని డిఫరెన్షియేషన్ ఎలా వస్తుందంటే ఐఐటి ఇన్ ఆర్కిటెక్చర్. సో 3 IITs ఇన్ ఆర్కిటెక్చర్ దే ఆర్ గివింగ్ ఇట్. NITs 9 NITs ఆర్కిటెక్చర్ ప్రొవైడ్ చేస్తున్నాయి. దాంతోపాటు 3 SPAs స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఢిల్లీ, భోపాల్, విజయవాడ. సో ఈ 3 కూడా. సో మనకు ఇంజనీరింగ్ కి ఎలాగో IIT మనం చూసుకుంటాము, ఈ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కి మాత్రం ఈ ఢిల్లీ, భోపాల్, విజయవాడ అలాగే. సో దే ఆర్ ద టాప్ మోస్ట్ వీ కెన్ కన్సిడర్ ఇన్ టు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే IIT ఇన్ ఆర్కిటెక్చర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చాలా కష్టపడాలి. ఎందుకంటే వాళ్ళు ఇంజనీరింగ్ సంబంధించిన మెయిన్స్ రాయాలి, ఇంజనీరింగ్ సంబంధించిన అడ్వాన్స్ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ రాయాలి, ఆర్కిటెక్చర్ సంబంధించిన ఆర్కిటెక్చర్ అడ్వాన్స్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్ రాయాలి. సో 4 ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రమే మీరు IIT లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. అలా కాకుండా యూ వాంట్ టు జాయిన్ ఇన్ ఎనీ అదర్ కాలేజెస్ అంటే JEE-BRK ఎగ్జామ్, దట్ ఈస్ కాల్డ్ JEE పేపర్ 2, ఆ ఒక్క ఎగ్జామ్ రాస్తే చాలు, మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ సీట్స్ అనేవి ఎన్ని ఉంటాయి. సో ఆల్ ఓవర్ ఇండియా ఆర్కిటెక్చర్ సంబంధించి ఒక 20 to 25,000 సీట్స్ ఉంటాయి. దాంతోపాటు JEE-BRK కాలేజ్ లో మాత్రం ఒక 1000 సీట్స్ అరౌండ్ యూ విల్ హ్యావ్ ఇట్. సో ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం యూ నీడ్ టు గెట్ 98.5 as a cut off for general category people. I'm talking about 98.5 general category people ki ఆ పర్సెంటేజ్ తో ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మీన్స్ మీరు ఒక 3000 ర్యాంక్ వస్తే there is a chance, not 100% assurance, there is a chance you will get it at least in spot round, లేదు అంటే దొరకదు. బట్ you will get in 1000 or 1500, you will get a 100% a seat, but నీ చాయిస్ ఆఫ్ సీట్ రావడానికి ఉండదు. బట్ if you get below 1000, then we can discuss about టాప్ 10 కాలేజెస్ లో రావడానికి. లేదు నాకు టాప్ 3 కాలేజెస్ లో రావాలంటే నీ ర్యాంక్ మినిమం 400 లోపల ఉండాలి ప్రస్తుతానికి. సో ఆర్కిటెక్చర్ లాట్ ఆఫ్ డిమాండ్ ఈస్ గ్రోయింగ్ అప్ అండ్ కన్స్ట్రక్షన్ విల్ నెవర్ ఎండ్ throughout the world. So opportunities are more. So think more about these courses and all. That's it.